అయితే మరి ఏడుచుకుంటే ఆ పిల్ల రాని రాని అఘోరమైన అడవులకి అడవిలో ఉన్నది అడవిలో నా బిడ్డ ఉండని అవి ఇక్కడ దగ్గర చూసినవా ఏనాడికి వలాడ గొప్ప కొండలు కొయ్య గుడిసెలు అది గొప్ప కొండలాట మాయమ్మ కొయ్య గుడిసెలాట నాకు భయం అయింది. ఎందుకు అయ్యా బెల్ల పోదాం అయ్యా బెల్ల పోవాలి అయ్యా కమ్మ గిలుక్కు అంటే అయ్యా కైతోరు మొత్తుల పడుతుంది అయ్యా గిన్నె ఉన్నదిరా ఇక మిల్దీ నుంచి వచ్చింది ఇక గిన్నె అగో రాగానే కలిసిందిరా కలిసింది ఇక గిన్నె ఉన్నది నువ్వు ఎందుకు కత్తలేవు అంటాంది వాళ్ళ ముసలినప్పుడు వేయిన నేను అందుకే గుర్తు పట్టింది ఇక రెండు కాళ్ళు పట్టాలే దగ్గర గుంజుకుంటాండ్రు అందుకే ఇంకా గుర్తుందన్నట్టు 50 బత్తాలు ఇంకో 4 క్వింటాలు గుర్తుంది. అరే అది మండగోరే మనవరు అంటే కొండవరే అది కంచె చేస్తుంది అంటే ఉడకది మంచి కొనవాల అంటే మంచి కొనవ లేద పిల్లలు అని ఈ కొయ్యోళ్ళు వద్దంటే అది కలిగి కారణ పొరగా అయ్యా కలిగి కారంద పోదా కలిగి కారంద పోదా పెట్టకు పెట్టుడు అంటే మన భాషలో ఆడలే ఏమంటాం మన కొయ్యలో ఒక భాష ఉంటది కదా ఆడలు ఏమంటాం ఆడలను పెట్టలు అంటాం మొగలను పుంజులు అంటాం ఇక పెట్ట అరే నాకు పిల్లం ఎట్లా నాకు పిల్లం నువ్వు పెళ్లి చేసుకుంటావా ఉన్న పెళ్ళావు నాకా గీడంటో లెక్క మొండి మొదలారున్నాడు వీడంటో లెక్క నాకు పెళ్ళం లేదు రాంగ మాకు కలిసింది ఇట్లా అరే నువ్వు పెళ్లి చేసుకుంటా ఒక్కదాన్ని చేసుకొని సాగలేకనే దేశాలు పట్టుకొని తిరుగుతాడు ఇంకోళ్ళని చేసుకుంటా కాదనట నేను ఎట్లా కష్టపడి ఆదుకుంటా కళ్ళలో వేసుకొని తిరుగుతాడు ఏం అరే నీకు భార్యను అంటారు
నీకు భార్య నువ్వు అంటావు నీకోరా నాకు భార్య నీకు భార్య వాడు అంటాడు ఆడికైతే పోదాం ఆ పొల్లని ఇవ్వాలి మనం ముందుగా పలకరిద్దాం నీకు లెక్క ఉంటారా నీకే నాకు నాకే లెక్క మానబోతాను నువ్వు అందరూ నాకు మానబోతాను చూసే కాళ్ళు వాసి మాకు జేకుడు కచ్చుకులేదా మళ్ళీ కాళహస్తి పోతుంది తిరుపతి రంగం కాళహస్తి శబ్దారం పిల్ల అయ్యో ఎవరమో ఎవరమా ఎవరమో ఎవరమా చేసుకున్నట్టుగా మందలీరా మాడబోకపోడా మందలీరా ఓ పిల్ల మందరిచ్చిండు బాగా బేడ బొమ్మరి అంటారా బేబేంట బొమ్మరి బొమ్మరి అంటారా ఎవరు వారు అరే ఈ పొల్ల మాటలు వచ్చేటట్లేవురా అన్నా తమ్ముని అన్న అన్న మాటలు వస్తలేవు ఇప్పుడు మాట్లాడతారా బేటానిగా ఇంకేందిగా ఏంటామరా అరే నువ్వు మందలీరా ఎవరు మీది ఏందిరా మూతిలో ముద్దేటు అన్నం ఇస్తారా ఏమంటావు మాటలు రావంటావు నేను చెప్పేదేంటి నీ తెలుగులో చెప్పిన ఆ కాళ్ళు ఉన్నావు మందలి అన్న ఏమైంది అరే బామ్మర్ అంటారా బామ్మరా అరే ఇట్లా రూపాయలు చెప్తాను ఇప్పుడు ఆ పొల్లగును వరలేదు అన్న ఆ పొల్లగును వరలేదు దానికి దిక్కు దిగులే అట్లున్నది అంతేనా ఒక పని చేయాలి మనం ఏమంటావా ఈ పిల్లని తీసుకొని పోదాం నీకు పిల్లల వద్దు నాకు పిల్లల వద్దు వీని పిల్లల వద్దు ఉన్న పిల్లలు మనకు కాదు పిల్లలు రాలేకే ఊళ్ళు పట్టుకొని తిరుగుతాను ఆడి వెనకాల సడుగు వస్తారు వాళ్ళు ఆడి వెనక బాడకాలు నేను సరిపోరా ఇంకో తీసుకొచ్చుకున్నా సడుగు వస్తుంది అది మనకి ఎందుకు అందుకనే ఒక పని చేద్దాం ఇప్పుడు మన కొయ్యలకు ఉండే దేవుడు ఏంటిది సమ్మక్క అంతేనా మనం సమ్మక్కకు ఆగారం ఎక్కి ఎన్ని ఏళ్ళు అవుతుంది బాగానే అవుతాను 15 దాకా 20 దాకా 15-20 దాకా అవుతుంది మనం వేరే మనకి గిరాకీ దొరకలేదు మనతోనే ఎవరు చేయి చూపించుకుంటలేరు చెట్టు కట్టించుకుంటలేరు ఈ పిల్లని నమ్మిద్దాం తీసుకొని పోదాం మన భార్యలు చేతిలో పెడదాం మనకి ఎప్పుడు వైపు దొరుకుతుందో మనం పండుగ చేసినప్పుడు ఆ పోరిని బాలిద్దాం నీకు ఎవరు దిక్కు తినలే అంటున్నాయి అడుగు నీకు ఎవరు అన్నారా నీకు తెలిసింది సాయిరా ఏమైందిరా ఇవ్వలేదు అంటాను అంటాను అంతేనా అయ్యా వాళ్ళ అయ్యాక వాళ్ళ అవ్వ పాలన తీసిందట అయితే పిల్లని తీసుకొని పోదాం అరే పారా అయ్యావా తీసుకొని పోపా మాత్రం రాసి నీకు ఇవ్వలేరు అంటారు మాకు సుద్ధ తోడ వచ్చిన చెల్లెలేరు నీ ఏడాదికోసారి ఆకిట్ల పండుగ మా పిల్ల ముఖం చూస్తాను మా ఇంటికి కట్టాను ఏడాదికోసారి రాకిట్ల పండుగ వస్తే మన పిల్లల ముఖం పిల్లల ముఖం చూసుకున్నావురా గట్టారా మాడి ముఖం పడా
అది ఆడకోసారి ఎందుకంటే అకేలా రాకెట్ పట్టుకొని వస్తా అంటే నువ్వు కట్టుకొని తిరిగి ఆయన గారి రాకెట్ అరే నీకెవరు కట్టిరా వీళ్ళు ఉండకాడు ఉండరు రాకెట్ అదే అనుకున్నారా మరి మనం ఎవ్వరు లేరా చెల్లెలు లేరా అక్క లేరా నువ్వు వచ్చి చేసుకొని పోయింటో నువ్వు కట్టుకున్నావు ఎట్లా ఎవరు కట్టినారు అవునా రాకెట్ పండుగ రోజు గద్దె ముందర కూర్చున్నాను నేను ఇంటి ముందట అచ్చటలో పేటలో చూసుకొని పిల్లికున్న లెక్క కింద ముఖం చేసుకొని కూర్చున్నా నా పిల్ల ఏం చేసింది అలుకులతో బయటకు వచ్చింది నన్ను చూసారికి ఏందయ్యా గట్ట చిన్నవి కూర్చున్నా అంటే ఆ కేరళ రాకెట్ కట్టుకుంటాను నాకు మా కోశలు ఉంటే నాకు రాకెట్ కట్టపోనా అని నేను అంటాను నేను బాధపడతాను ఓ ఎనిమిది బాధపడుతున్నావు అయ్యా నువ్వు నువ్వు ఏమన్నా అయితే అని ఏం చేసింది దుకాణంలో వేయింది రాకెట్ పట్టుకొచ్చింది నాకు వచ్చింది నువ్వేం చేసినావు మరి దాని బాగా వెళ్ళి బాగా ఏర్పడకంటే దాని బాగా వాడడానికి అది మాట వచ్చింది అంటది నీకు అక్కయ్య లేకపోతే నీ తారేమో నీకు రాకెట్ కట్టి నాకు ఆదర గుంజుగా లంచ కొడుక అంటది దాని భక్తులు పడతా దాని మాట అని ఏం చేసిన మంచిగా నిమ్మలంగా ఎక్కువ పట్టుకొని తీసుకొచ్చిన ఎక్కడికో నిమ్మలంగా 2 గడ్డి అవసరంగా తీసుకొచ్చిన గట్టి చూసిన నాకు ఎక్కడ ఇవ్వలేదు ఇదేలా సంది అనుకున్నా 2 అందుకున్నా 2 కాలు అనుకున్నా దాని సొద్దులో ఉండద్దు ఇంట్లో లేదురా మళ్ళీ మనం చూడవారా అందరూ చెప్తాను వీళ్ళు పెనంకాలు పట్టుకోరా మాకు ఎవరు లేరు ఏడాదికి రాగిలు నమ్మేలా కంటే మనం చెల్లె బల్ల పెడతా చెల్లె దొరలే నువ్వు బల్ల పెట్టు చెల్లెలా తీసుకొని వాళ్ళ ఉన్నారే అమ్మా ఎవర్రా గాడిది ఓ చిన్న ఎవర్రా అక్క నీ మొదటి మాటలు వస్తుంది ఏమో వాడు పోతాడు అటు పోతే ఇటు వస్తాడు అటు పోతే చేస్తారు గుస గుస పెడతాడు అటు పోతే చేస్తాడు గుస గుస పెడతాడు ఏ గుస గుస పెట్టి గుస గుస లేపా ఏం చేద్దాం చెల్లె వాడికి అది లేదా నీకు ఇది లేదా అంటే వాడికి లైసెన్స్ లేదా నీకు గర్భసంచి ఏ ఊకో అక్క నాకు అనిపిస్తుంది చూస్తలే ఏ చూస్తే నా మగడే మంచోడు ఎందుకో గట్ట గడ్డలు వేసుకొని యోగి అయిపోయింది ఏంద్రా పోయి వచ్చినావురా పోయి వచ్చినావా వచ్చినావా మన బాపతోడే నువ్వేరా మన బాపతోడే వచ్చినావా తెచ్చినావా తొండగా తెచ్చిడు పో ఎత్తది అవునా ఏడున్నావు బయట ఎందుకో ఈ ఊళ్ళో మొబైల్ బయట ఉంటాలా బగ్గ పరిశ్రమా ఆయన నీ ఊరు ఆయన బయట ఉండే చెప్పా ఆయన గొప్పలు కన్నాడు చెప్తాడు అది మనోడు కాబట్టి మనం చెప్తాం అట్లా అయినట్టే సుమన్ ఈ ఆడవిల్ల బంగారు గల 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 గజ్జల బండి
అది ముందు కలమా గుడిసే ముందు కైతరా వచ్చేడు భర్తను అయ్యో ఎవరే నాదురా నాద ప్రాణే నాదురా నాద ప్రాణే వల్లభా మందు రోని దుమ్ము రోని తాడు తెప్ప నీ తలపడని అడ్డగా తాడు తెప్ప మనకు పిల్లలైతే రాని మళ్ళీ అదే వ్యక్తిరా అదే వ్యక్తి నీ తాడు తెప్ప నీ తలపడ వారుగా ఎవరు వారు ఏ వ్యక్తి ఏ వ్యక్తి అది వాళ్ళు అంచు కొడక ఏ వ్యక్తి కొడతావా ఏవద్రా మనకు పిల్లగాళ్ళు అయితే రాని ఎవరు వచ్చినవరా సైరే ఎత్తాను అవురా ఏవచ్చిరా పిల్లాన్ని అవ్వాలి నీ పిల్లని ఇస్తాను అంత మంచిగా ఇది ఎన్ని రోజులు పట్టి నడుస్తాను సైరా ఈ పోయి సరిపోదు ఈ పోయికే పెట్టుబడి అంత లేదు అంటే ఇంకో పోయి ఏమవుతుంది ఏమవుతుంది అది ఎక్కచెల్లి తీసుకొచ్చినావు నీ బాంతేనే దండ ఇయ్యాల రెక్కలు కొనుస్తాయి రేపు కథ కథనే బ్యాగ్ మర్చిపోతావు అది లేదా మళ్ళా మరిపోతా ఇంటికి పోయి మళ్ళా సంచి పట్టుకొని మళ్ళా నా పిల్ల కొట్టిందమ్మా చెప్పుకోవాలమ్మా నా పిల్ల నన్ను కొట్టింది చెప్పుకుంటా పనుగోరికడే కానీ ఫైటింగ్ లేదు దగ్గర కనిపిస్తలే కిరికి కానీ మంచం కిరికి లేదు నా కిరికి అప్పుడైతే అరే గట్లా అడవిలో వేట పోతా అంటే ఎవరు అడవిలో తనకి ఇవ్వలేరట మాట్లాడితే మన కులదేవత ఎవరు సమ్మా ఎందుకంటే మన ఆరయ్యకి ఎన్నో రోజులు చాలా రోజులు అవుతుంది ఆ పొలం మాట్లాడుతున్నారు ఇవ్వలేదు మనం టైం వచ్చినప్పుడు పొలం మంచి ఇప్పుడు రాదు టైం వచ్చినప్పుడు ఆహారం వద్దాం సమ్మక సారవకు మనం అట్లా ఇతను పిల్లలు ఎత్తవా తీసుకొచ్చా ఎందుకు మొన్న దుర్గమ్మ కొలుపు కొడుతుంది దుర్గమ్మ చేస్తే ఆ దేవుడు ఈ దేవుడు నడవ ఉన్న దేవుడు ఊసిపోయే కాలం వద్దు మంది చెప్పుకోకుదా చెల్లె వదినమ్మ నేను అన్నయ్యాను పొలం మంచిగా అన్నం పెట్టు కాదు అంటే మాటలు రావా అదే పోరా నువ్వు సాయకంగా పో నేను ఇంత బతుకు బతికి సాగు అంచు నేను ఆ బట్టలన్నీ అట్నే ఉన్నాయి పిండుడే లంగలు కూడా వింటాడు దండం పెడతా ఏదో మరగన మాట ఇంతే పోతే అంతే ఊళ్ళో చెప్పుకుంటావా
ఓ పో అన్నానా ఎందుకు అసలు ఆ గిలాసర్ గాడి ఇంత సాయి పెట్టు అవునా? నువ్వు ఏం తింటావు? ఆ? ఇక వంకాయ కూర వండుకో ఆ వంకాయల్ని తెంపి ఆ కూర వంకాయ కోసి వండుకో లంగాలు జారిస్తేనే అయ్యో అంటారు అందరూ నవ్వుతారు. మరి ఆనాడు చూసిన ఏడుగురు కొయ్యవాళ్ళ భర్తలు చెప్పినట్టుగా ఏడుగురు ఆడవాళ్ళు అనుకున్నారే. మరి ఈ పిల్లకి మాటలు అంటే సమయం వచ్చినాడు ఈ పిల్ల ప్రాణం తీస్తాం, కానీ సమయం వచ్చాక ఈ బిడ్డను పసిపిల్లలే కదా అత్తాం అని ఆనాడు ఏడుగురు కొయ్య ఆడవాళ్ళు చూడు రావే బిడ్డ అని ఆనాడు చూసినావా మాటలు రాని పిల్ల ఏం పేరని పెట్టుకుందాం ఆడబిడ్డ అనుకున్నామని ఆనాడు ఆ పిల్లలు చూసినావా పిల్లలే కంటమా పాటి భగవానాడు ఆడవిల్ల బారా యువరాని దేవుని అట్ల కొన్ని రోజులైతేనా ఆడపిల్లని వెనక చదువుకుంటారు సంపాదిస్తారు ఉద్యోగులు కొయ్య కూడ మీద ఉన్న వాళ్ళందరూ అయ్యో చెల్లె చెల్లె ఆడబిడ్డ అయ్యా పొలను నా మిట్ట ఉన్నదమ్మా అయ్యయ్యో రామా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండాలి. మరి ఆ పిల్లగాడు అడుగుల వెనక ఆకోవాలని తినుకుంటా అయ్యో భగవంతు ఎందుకు రానా తను పాడవాడా అడుగు పిచ్చి గాళ్ళ పడ్డ పిల్లగాడు అయ్యో భగవంతాన్ని ఆకు దల్లు పడ్డ చెల్లె అంటాను కొమ్మ దల్లు పడ్డ చెల్లె అంటున్నాను చెల్లాను ఎక్కడ పోతివే చెల్లె ఎక్కడ పోతివే చెల్లె అని చెల్లె మీద మానాది పోతలేదు పిల్లగాడుగా బలాల గడుల అనాలి తిరుగుతున్న సంకలేడుగుల సాతలప్పుడు ముక్కలేడుగుల మూదాల పడు నీ చూద్ద వీరా పల్ల జడలు ఆయన ఆగో అడవిలోనే పిల్లగాడు తిరుగుంటా వాళ్ళ సంగతి అక్కడ ఉండాలి ఆగో ఆ ఇద్దరు పిల్లలకి అడవి అనాథలై తిరగని గాని అబ్బలాలు ఇక్కడ వెనక చూడు నలదూత నగురముల అయ్యో ఇంటిగాడి సంగదాట ఓ దేవుడు ఇంటిగాడి సంగదాట ఓ దేవుడా మరి ఎట్లా ఉన్నది సంగతి ఎంత ఉన్నది ఆనాడు చూడవయ్యా నలదూత మానదు అనుకున్నాడు నీ అవ్వ నేను ఎన్ని రోజులు ఉండాలిగా నా భార్య బాయ్ ఆ శారదను చూసుకొని నేను నా భార్య పాలన తీసుకుంటే ఇటు నా కొడుకు నెల కొట్టుకుంటే నా బిడ్డ నెల కొడితే ఇవాళ వస్తేనే అది నాతో రావాలి లేకపోతే ఎక్క దాంతో నాకు సంబంధం అనుకోవాలి ఎట్లా పోవాలి ముసలు అయితే వండుకున్నాక పోతా అనుకున్నాడు అగో ఎంతైనా ఓలమొక కనిపిస్తే ఊరంతా ఉడుకు మగ్గింది ఇక దాని గుడిసెకాడి పోతా ఇక దాని గుడిసెకాడి పోయి దాన్ని తీసుకుపోకపోతే నేను ఉండేందుకు అనుకున్నాడు రాదు నన్ను చూద్దామా రాదు అగో గుడిసెకాడి కట్టాడు అయ్యా సుందరవరా గుడి ముసలివాడు గుడిసె ముందర అన్నాడు
సంబంధం అన్నాడు. నేను గుడిసెలో పోదామంటే ఈ ముసలాయ కొడుకు కలవడం అన్నాడు. అది గుడిసెలో పాడైంది. అది డబ్బల నేను రావే పోయాడే బాబాయ్ ముత్తుకుని ఎవడ రాస్తున్నాడు అంటారు. అలిగిరి మాత్రమే అని నేను రాకపోతే నువ్వు ఎందుకు వచ్చినావు పండుకొని రాదు 5 నిమిషాలు అవసరం పను అయ్యో కొడుకు పండుకొని వంటలే పండలే అవసరం పను ఏం బిడ్డ పందులు పాడి పందులు వచ్చినట్టున్నాయా వచ్చినాపో మళ్ళా కుక్కలు పాడి అని కుక్కలు కొట్టే ఆ కుక్కలు పాడి కుక్కలు వచ్చినట్టున్నాయి పండుగ రాదా పోయి అద్వారాత్రి వస్తుందా ఏందా అరే పొరుగుంటి పోతుంది మన అడిగింది అది ఇప్పుడు పిల్లలు పాడి ఆ మగ పిల్లికి ఏం పాడి ఒక 5 నిమిషాలు గుయ్య గుయ్యండి గుయ్య 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 గుయ్యండి సూరుకు చుట్టూ చుట్టి అరే ఏంటి ఇది రాళ్ళతోటి కొడతారా గూడ పెంకలు కోతులు ఎగిరి కింద పడతానే కోతులు ఎగిరా కోతులు ఎక్కడి దొంగ కోతులు పాడి నువ్వు ఇట్రా ఆవు వానికి వెళ్ళరా మరి వెళ్ళి పెడతా ఎందుకు అన్నాడు. నాకు తాకినాడు ఏమన్నది లాంచే నా ఇచ్చేది వాళ్ళు బాబు వాయు మొత్తుకుంటానులే నా అడిగింది బాబు అది వెళ్ళి ఏందేవో బిడ్డ ఏంది రాళ్ళతోటి కొడతారా కోతులు కొడతారు కోతులు కొడతా మనీ కొడతా ఏంటి ఏంటి అవతలేదా బాబు ఎవరి అవతలగా నాకు చెప్పిపోతా అదే పోరి నువ్వు మంచిగా పండుకో తొందరగా మరి కుక్కలు ఉంటాయి కుక్కలు ఏంటి అవతల వర్రకు నేను చెప్పేది ఇప్పుడు నువ్వు ఏ బట్టి నా భార్య వేయింది నా భార్య చంపుకున్నా అంతే చెప్పేది మనిషివేనా నేను చేయవచ్చు నీ భార్య పని ఇప్పుడు నువ్వు ఏ బట్టి నా భార్య చంపుకున్నా నేను చంపుకోమన్నా బాబు నువ్వే చెప్పు ఇది చంపుకున్నా చంపుకోలేవా మళ్ళా భక్తులు ఇప్పుడు నా కొడుకును వెళ్ళగొట్టమంటే నా కొడుకు పాలన తీపిచ్చిన నా బిడ్డ పాలన తీపిచ్చిన నా భార్య వచ్చింది ఇప్పుడు ఎవరు లేదని ఒక్కనే కదా నీకేం తక్కువ చేసాను తక్కువ చేసు కాదు ఉంటున్నావు మన ఇద్దరు ఒక్కడు ఉండాలి మీరా నా ఇంటికి వస్తావా లేకపోతే నీ గుడిసెలో నేను రా అన్నా ఎవరు మనం నేను ఇజ్జత్ ఎన్ని రోజులు పిల్లి ఎన్ని రోజులు తింటుంది సాడుకు డైరెక్ట్ ఉన్నది బ్యాంక్ చెప్తే ఏదన్నా కానీ బిడ్డ గుడిసె ముందే గుయ్య గుయ్య ఏమి లేదే గుయ్య గుయ్య పక్క పంటలతో మాట్లాడతానా వాళ్ళకి ఏం పని లేదా అద్ద కొడుకు 100 అయినా ఇజ్జత్ ఇస్తాడు వీడు చెప్పేది నేను ఇప్పుడు ఈ ముసలోడు అయితే ఏం చేస్తాడు అయితే కాదు ఎవరు వాడంటే నీకు పెద్ద కంప అవో మా అయ్య నాకు తీరా అబ్బో ఎట్లా మా అయ్య నాకు తీరా మా అయ్య ఉండాలి తీరే కదా దీని అయ్యే వీనికి తీరే మరి నా పిల్లం నీకు తీరా నా పిల్లం పోయింది నా కొడుకు పోయిండు నా బిడ్డ పోయింది నా సముద్రం ఆగేసి వాడు ఏం చేస్తాడు ముందర ఆడుతుంటారు వాడి ఎవరు నీ పెన్ను ఏం చెప్తే ముందర ఇత్తనాలు పెట్టాను
నువ్వు బగ్గవలసి పెన్నా చంపుకున్నావు. అంతే కదా సరే ఇక పో. నువ్వు కాకపోతే నీ అసలు 10 మంది లెక్కలు పెట్టి తీసుకొస్తా అని నువ్వు కాకపోతే నీ అయ్యని తీసుకొచ్చుకొని ఏ నువ్వు 10 రోజులకి అనుకుంటాం పో ఏ అయినా మంచిగా అంతే పో. ఇక నీకు నాకు సంబంధం లేదు ఇక. నీకు నాకు సంబంధం లేదు ఇక ఏంటి ఇతడే వాటి ఎందుకు మనిషి నీకు నాకు సంబంధం లేదు. నువ్వు నాతో మాట్లాడాలి నీతో మాట్లాడు. ఎవరి సోపతి వచ్చి నీ సోపతి పాడవాడా ఎవరి మొన్న సక్క వచ్చేది అయిపోయాక సభ ఎందుకు ఇంత కాదు నీకు నాకు సంబంధం లేదు. ఏంటి నేను పోతాను అంతే. ఏరా? నువ్వు నాకు అద్దిగా ఎందుకు దిగానా మనం అది చేసుకున్నది మరి నువ్వు ఏమంటావు నువ్వు బాగా అది అయిపోతుంది. ఎందుకు మనిషికి ఇంత కోపం కాదు మరి నువ్వు మాట్లాడు. ఏరా, మన ఇద్దరం ఒకటి కావాలంటే నీ అయ్యని చంపాలి. ముసలడం ముట్టడం ఉండని ఎందుకు తీరకు వాడు ఏం చేస్తాడు? రేపు మన పిల్లలు కొడితే పొరగాల పట్టుకుంటాడు. వాడా గుడ్డోడు పోరాని వాడుకుంటా. గుడ్డోడు అయితే వాళ్ళైతే మాయ పట్టుకుంటాడు సైడ్ అవుతుంది మాగా. మీ అయ్యని చంపాలి నువ్వు అంతే. నువ్వు మీ అయ్యని చంపాలి. వాడిని చంపినావు అనుకో మన ఇద్దరం ఎంజాయ్ ఇక. చూడు మా ఇంట్లో మరి నా పిల్లని ఎట్లా చంపుకున్నాను నువ్వు ఏమంటే నా సంవత్సరం ఆగమైంది. లంజ అంటే నీ ఎక్కడ లంజ తాను చేసినా అట్లా ఏ ఆవేశం సిక్రెట్ ఎట్లా దొరికినా ఏ మక్కల పేరు ఎట్లా దొరికినా ఇగో నువ్వు ఇవన్నీ సోచి చెప్పకు నీ అక్కడికి పోతా. ఎందుకయ్యా కొడుకు వీళ్ళతో ఈ బాధ మాట్లాడు ఆ బాధ పోయ్యా మరి ఎట్లా పాన్ చేయాలి? ఇగో మనదికి నింద రావద్దు. నింద రావద్దు అంటే ఎట్లా చంపాలి? చంపే ఊపాయని చెప్తా. చెప్పు. ఎక్కడికైనా ఇప్పుడు ఎంతైనా కానీ నువ్వేం చేయాలి కదా. నడేమో అర్థమైంది. నేనేం చేస్తా కచ్చిరి కాడికి నింపోతా. నేను కచ్చిరి కాడు వేయనాక ఈ గుడి వానికి ఇంత గుడమ్మ అలవాటున్నది కదా. అల్ల బుత్తి అంతా మందు కలుపు. చిక్కుడు ఎట్లా కొట్టేది ఉన్నది. చిక్కుడు ఎట్లా కొట్టేది ఉన్నది. లేకపోతే మా ఇంట్లో మన నాన్న యూరియా బాపద్దు ఉన్నది. ఆ గడ్డి మందా రైట్ అది ఇంకా బెస్ట్ గా. ఆ గడ్డి మందు ఆ గుడమ్మని ఇంత పోయి వాడు కళ్ళేనాడు అని ఆ గుడమ్మని ఇంత పోతే గుడుకుని మింగుతాడు గుడమ్మని చస్తాడు. వాడు చచ్చినాక నువ్వేం చేయ కదా గుడిసెక్క అగ్గి పెట్టు. పిచ్చిరా మళ్ళీ ఎట్లా గుడిసే నేను చెప్పేది వాళ్ళు అంతా నా బంగ్లా నీకే ఉంచుకుంటు కాదు పెళ్ళి ఇక ఉన్నట్టే మనం ఇంకేంది మ్యారేజ్ ఇక ఏం చేయాలి. అయితే ఇక ఆ గుడిసెకి అగ్గి పెట్టి ఇంటి ముందుకు వచ్చి బాబో బాయో రారావో నా గుడిసె అంటుకున్నదని చెప్పు. గూడెం గూడెం అంతా ఎత్తారు. ఇంటికి వచ్చినాక ఏమైంది బిడ్డ అంటారు కదా. అవన్నీ పొద్దాక మిల్లులోకి పని వచ్చిన నేను వచ్చినాక పొద్దు పోయిందావా నేను నీళ్ళు ఎత్తా బాబు ఆ పొయ్యి కాడ ఉసురికి పొయ్యి అంటు పెట్టాలి అది కొడుకు అంటే కళ్ళు లేనాడే అవ్వా పోయి ఒకసారి బాగా అంటు పెట్టే వరకల్లా సూరుకు అంటుకునే గుడిసె కగ్గి జరిగింది. ఏ గుడిసె చచ్చిపోయా చెప్పు. నువ్వు ఉర్రదంటే నేను ఏం చేస్తా మెల్లె మంది అందరు రికత్తారు కదా వాళ్ళతో పాటుగా నేను మెల్లె ఆ మందిలోకి వెళ్ళి ముందు రికత్తా. ఇక ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమంటారు కదా అబ్బా ఇక నువ్వు రాజ్యాన్ని రాజు కదనా మరి నువ్వు ఎవరైనా రాజు నువ్వు దగ్గర తీసుకొని నువ్వు అని మెల్లె నేను తీసుకొస్తారు నా చేతిలో పెడతారు. అప్పుడు మనం ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట. ఇప్పుడు నీకు ఏం తక్కువ అవుతుంది మరి వాడుండదు ఆ గుడి ఎందుకే మరి గుడ్డోడు మనకద్దు. సరే సరేనయ్యా నేను చెప్పిన ఉపాయం చెయ్యి చేస్తా. అంటే చేసినా అనుకో వీడికి పోతే ఇక మనకి ఏ తీసుకున్నాను అన్నాడు అట్లా. ఇప్పుడు ఇవరి దాకా ఏమంటాడు గింతసేపు అవతలి పోతాడు అట్లేదు వాడు కొడుకు నేను బిడ్డనే వాడు మరి నువ్వు చెప్పే ముచ్చటేనా అది.